హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం ప్లస్ అండ్ మైనస్ చేసుకుందాం. ఓకేనా? ఇవి 3 పక్షులు, 3 బర్డ్స్ ప్లస్ 1 బర్డ్, ఒక్క పక్షి ఈక్వల్ టు ఎంత చెప్పండి? 1 2 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4. 3 పక్షులు ప్లస్ ఇంకో పక్షిని ప్లస్ చేస్తే ఎంత? 4. మళ్ళీ 3 పక్షులు, 3 బర్డ్స్, 1 2 3 ప్లస్ 2 బర్డ్స్, 2 పక్షులు ఈక్వల్ టు ఎంత? 5. 1 2 3 ఇవి 3 బర్డ్స్. మళ్ళీ ఇక్కడ కూడా 3 బర్డ్స్, 3 పక్షులు ప్లస్ 3 పక్షులు ఈక్వల్ టు ఎంత? 1 2 3 4 5 6 ఈక్వల్ టు 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 బర్డ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 బర్డ్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనము ప్లస్ చేసుకుందాం. ఇవి 5 పక్షులు, 3 పక్షులు, 2 పక్షులు ఈక్వల్ టు ఎంత అనేది మనం చూద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ టు ఎంత? 10. ఇక్కడ 5 పక్షులు ప్లస్ 3 పక్షులు, 2 పక్షులు, 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ టు ఎంత? 10. ఇది మీకు ప్రశ్న. ఇవి 4 పక్షులు, 4 బర్డ్స్ ప్లస్ 1 బర్డ్ ప్లస్ 2 బర్డ్, 4 పక్షులు, 1 పక్షి, 4 పక్షులు ప్లస్ 1 పక్షి ప్లస్ 2 పక్షులు ఈక్వల్ టు ఎంత అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం 1 ప్లస్ 1 ఎంత? 2. 1 ప్లస్ 1 2. ఇది 2. 2 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత? 2. 2 ప్లస్ 2 4. 2 ప్లస్ 2 4. 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత? 5. మనము ప్రతిదాన్ని మనం ఎప్పుడు కూడా చెప్తాను, చేతి వేళ్ళతోనే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో ఎవరు సలహా తీసుకుంటారు, పక్కన రాయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు మీకు చేతి వేళ్ళే సహకరిస్తాయి. ఇప్పుడు ఇది 2 ఉంది ప్లస్ 3 ఉంది ఎంత? ఇప్పుడు 2 1 2 ఇప్పుడు 3 కలుపుకోవాలి. 1 2 3 ఈక్వల్ టు ఎంత? 5. ఓకేనా? ఇప్పుడు 3 ప్లస్ 2. ఇప్పుడు మనం మీకు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్తాను. 2 3 ఉంది కదా, 3 గీతలు వేసుకుందాం. ఓకేనా? ఇది 2 ఉంది, 2 గీతలు వేసుకుందాం. 1 2 3 4 5 ఈక్వల్ టు ఎంత? 5. తెలుగులో చెప్పుకుందాం. 1 2 3 ప్లస్ 2 1 2 1 2 3 4 5 చేసుకున్నాం.